టొమాటో గుమ్మడి సూప్. టొమాటో గుమ్మడి సూప్ హెల్దీ సూప్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము రెడ్ చిల్లీ వేసుకుందాము పాన్ లో. మిర్చి కొంచెం ఊరువెచ్చగా అవ్వగానే దీంట్లో ఎల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి. సో నూనె వేయకుండా రోస్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని బ్రాయిలింగ్ అంటారు. నూనె లేదు, వాటర్ లేదు, డైరెక్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసర్లు, ఇందులోనే పొట్టు తీయకుండా ముక్కలు కట్ చేసుకున్న గుమ్మడికాయ. చాలా మంది పొట్టు తీసేసి వాడుతుంటారు, కానీ మనకు కావాల్సిన పోషకాలు అన్ని కూడా పొట్టులోనే ఉంటాయి, గుమ్మడికాయ పొట్టు. సో అందుకే గుమ్మడికాయ పొట్టుని నెగ్లెక్ట్ చేయకండి. పొట్టే కదా అని తీసేస్తే పోషకాలు పోతాయి. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇది బ్రాయిల్ చేసుకునే లోపు నేను ఒక సైడ్ కి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు, మనం ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాము, టమాటాలు కూడా వేసాము కాబట్టి కొద్దిగా స్టీమ్ అవుతుంది. దానికి కొంచెం మనం మూత పెట్టేద్దాం. దీనికి ఒక 2 నిమిషాలు అంతే. అంతలోపు మనం ఒక పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్లో మనం ఏమేమి వాడతామంటే ఒక 5 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర. పౌడర్ చాలా రఫ్ గా అయింది. ఎలాగో సూప్ అయిన తర్వాత మనము వడకట్టుకుందాము. సో ఇప్పుడు ఈ పాన్ లో వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా ఉమ్మగిల్లాయి. దీన్ని స్టవ్ సిమ్ లోనే పెట్టి ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఆల్రెడీ మనం ఏవైతే వాటర్ పోసుకున్నామో అవి ఆల్రెడీ మసులుతున్నాయి అనమాట. సో అందులోనే మనం ఈ టమాటా గుమ్మడి మిశ్రమాన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సో గుమ్మడికాయ మనం పొట్టుతో వేసాం కాబట్టి ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు, యాక్చువల్లీ టైం ఉంది కాబట్టి దానిలోపు ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది, అది కూడా చేద్దాం. సో ఎలాగో ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో బటర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యూస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా శనగపిండి. శనగపిండి ఎందుకు వాడతామంటే థిక్నెస్ రావడానికి. సూప్ అనగానే ఏదో నీళ్లుగా తాగేసామా వాటర్ అనే ఫీల్ కాకుండా ప్రాపర్ సూప్ థిక్ కన్సిస్టెన్సీ బాగా ఉండాలి కాబట్టి మనం శనగపిండి వాడుతున్నాం ఇక్కడ. ఈ పచ్చిదనం పొయ్యేంత వరకు ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, చిటికెడు. మనం ఏదైతే మసాలా పొడి చేసుకున్నామో అది కూడా కొద్దిగా వేయాలి. చాలా మంచి సువాసన వస్తుందండి. కుకింగ్ లో మనము డ్రై రోస్ట్ చేసిన, ఇటువంటి మసాలాలు చేసిన ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక స్మెల్ ఉంటుంది. జస్ట్ ఇలాచీ స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో, లవంగాలకు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో అలాంటిది అన్ని అరోమాస్ కలిపి ఒక్క దగ్గర వేస్తే ఎలా ఉంటుందంటే సూపర్ యమ్మీ టొమాటో గుమ్మడి సూప్. సో ఇప్పుడు ఇందులో వేసిన శనగపిండి పచ్చివాసన అయితే పోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇందులో వాటర్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ లో ఏదైతే గుమ్మడి టమాటా మిశ్రమం ఉంది కదా దాన్ని బాగా బ్లెండ్ చేసుకొని మనం పాన్ లో వేసేసుకోవడమే.
ఇదైతే బాగా ఉడికిపోయింది. మనం సూప్ కోసం ఏదైతే బేసన్ది ఫ్రై చేసుకున్నామో ప్యాన్ లో, దాంట్లో మళ్ళీ నేను వాటర్ కూడా యాడ్ చేశాను. ఇదైతే మంచి కన్సిస్టెన్సీ వదిన. దీన్ని అంటే ఇందులో మంచి మసాలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అరోమా వస్తుంది. ఇదిగోండి వదిన, బాగా ఉడికింది. పంప్కిన్ బాగా ఉడికింది, టమాటా కూడా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే బేసన్ది సూప్ లాగా చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో బిర్యానీ ఆకు తీయాలి. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అదొదిన బాగా అయితే బ్లెండ్ చేసా. ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఇలానే నాకు సూప్ కావాలి, అవి మసాలాలు అన్ని తగులుతూ ఉండాలి అంటే హ్యాపీగా ఇలానే మీరు సూప్ తాగేయచ్చు. బట్ నాకేంటంటే ఆ మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ నచ్చవుతుంది, అందుకే స్ట్రెయిన్ చేస్తుంది. నేనైతే మొత్తం సూప్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. సో సూప్ ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు దీన్ని వేడి చేసుకున్నాను. సూప్ ఎప్పుడైనా సరే చల్లగా తీసుకోవద్దు. పిల్లలకి వేడిది ఎలా ఇస్తాము అని అడుగుతారేమో, మనకు తెలిసింది ఆ పిల్లలకి చల్లగానే ఇస్తాము. బట్ దెన్ మనం ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకున్నా సరే, మనం ఎప్పుడు సూప్ తాగాలనుకున్నా సరే వేడి వేడి సూప్ తీసుకుంటే ఆహా, ఆ టేస్టే వేరు. కొద్దిగా ఉప్పు వేస్తాను ఇందులో. ఎటువంటి కార్న్ఫ్లోర్ యూజ్ చేయకుండా, మైదా పిండి యూజ్ చేయకుండా, చూడండి థిక్ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. శనగపిండి ఒకటి యూజ్ చేసాము, అది కూడా చాలా హెల్దీ. ఒక ప్రాపర్ హెల్దీ టొమాటో గుమ్మడి సూప్. సో మనం చేసుకున్న సూప్ ఒక బాయిల్ వచ్చేసింది. సో టర్న్ ఆఫ్ అండ్ ప్లేటింగ్. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. టొమాటో గుమ్మడి సూప్. ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెసర్లు, గుమ్మడి ముక్కలు, ఉప్పు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి నూనె లేకుండా వేయించుకొని కుక్కర్ లో నీళ్లు పోసి బాయిల్ అయ్యాక గుమ్మడి మిశ్రమం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, శనగపిండి వేసి కలిపి చిటికెడు పసుపు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి పచ్చి వాసన పోయాక కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుమ్మడి మిశ్రమంలో శనగపిండి మిశ్రమం కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఫైనల్ బౌల్ లో వేసుకొని కొత్తిమీర చల్లుకుంటే టొమాటో గుమ్మడి సూప్ రెడీ.